వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు నేను ఫస్ట్ టైం అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు కూడా. 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాము. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా ఇదంతా చికెన్ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఇంకా ఇందులో 1 కప్పు పెరుగు, కొద్దిగా చిటికెడు టేస్టింగ్ సాల్ట్ ఇదంతా వేసేసి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని 1 హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. నేను అప్పటికప్పుడే చేసేసాను, అయినా అలాగైనా బాగుంది. ఇప్పుడు ఇంకో సైడ్ ఒక స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకొని సగం వరకు నీళ్లు పోసుకొని ఇందులో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి అది హీట్ అవుతూ ఉండనివ్వండి. ఒక సైడ్ మూత పెట్టి ఉంచేసుకోండి. ఇంకో సైడ్ ఒక స్టవ్ మీద ఇంకో పెద్ద కడాయి పెట్టుకొని ఇందులో 1 కేజీ దమ్ బిర్యానీకి 100 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసాను నేను. ఇది నా స్టైల్లో నాకు వచ్చినట్టు చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దమ్ బిర్యానీ అంటే ఇంకా వేరేలా కూడా చేస్తారు, ఇలా చెయ్యరు. కానీ నచ్చితే మీరు ఇలా చేసుకోండి, చాలా బాగుంది. ఇది కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసి బాగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇందులో ఉప్పు వేయొద్దు, ఎందుకంటే మనం చికెన్లో వేస్తున్నాము, ఈ వాటర్లో కూడా వేస్తున్నాం కాబట్టి. ఈ వాటర్ అంతా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అంతా ఆ వాటర్లో వేసేసి 50% వరకు ఉడికించుకోండి. తర్వాత ఈ సైడ్ ఈ టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసి ఈ చికెన్ కూడా 50% వరకు ఉడికిపోవాలి. అప్పటి వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి. చూడండి, ఈ రైస్ అంతా 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ మాత్రం ఇలా పక్కకు తీసుకొని ఈ చికెన్ 50% ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నా పర్లేదు, వాటర్ ఉండాలి, లేకపోతే అది ఏమంటారు మాడిపోతుంది. కొద్దిగా వాటర్ ఉండాలి అందులో. ఇప్పుడు ఈ బియ్యం అంతా తీసేసుకొని ఇందులో వేసేసి లేయర్స్ లాగా ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇలాగే వేసేసుకోవచ్చు. కుక్ అయిపోయిన తర్వాత మనం కలుపుకోవచ్చు. దీన్ని ఇలా మొత్తం వేసేసి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి పైన, లేదు అని అంటే కొద్దిగా పసుపు తీసుకొని ఆ వాటర్ ఇలా వేసేసుకోండి. నేను 2 వేసాను. కలర్ అంతా వేసేసుకొని ఇందులో పైన ప్లేట్ పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టేసి కరెక్ట్గా 15 నిమిషాల పాటు దమ్ చేసేసుకోండి. కరెక్ట్గా 15 నిమిషాలు పట్టింది నేను దమ్ చేయడానికి. చూడండి, ఇలా పొగలుగా వస్తుంది. అంతే, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ వీడియోలో అసలు ఎక్కడ కూడా తేమ అనేది లేదు. ఇలా వచ్చే వరకు ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి కలిపి చూసి మళ్ళీ కావాలంటే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా మీరు ఫైన్గా కలిపేసుకోవచ్చు. కింద పైన సైడ్స్ నుంచి కలిపేసుకుంటే ఇలా కనిపిస్తుంది. మీకు వద్దు అనుకుంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అలా అయినా పెట్టుకొని మీరు సర్వ్ చేసేటప్పుడు అలాగే వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకుంటే మసాలా అదంతా తగిలి చాలా బాగుంటుంది. అందుకని నేను ఇలా కలిపేసాను మొత్తము. అంతే అండి, ఈ దమ్ బిర్యానీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము.